క్రికెట్ లో క్లాసిక్ ఫైట్ గా చెప్పుకునే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్ భారతదేశాలే కాదు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూసే దాయాదుల పోరు మరి కాసేపట్లో జరగనుంది. కొలంబో వేదికగా జరగనున్న మ్యాచ్ కి వరుణగండం తప్పినట్టే కనిపిస్తోంది. అయితే మ్యాచ్ కి ఎలాంటి ఆటంకం కలగకుండా పూర్తి మ్యాచ్ జరగాలని, భావోద్వేగాలను మిస్ కావద్దని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే కొలంబో క్రీడా మైదానం ఫ్యాన్స్ తో కిక్కిరిసి కనిపిస్తోంది. ఇరు జట్ల ఆటగాళ్లు కూడా ప్లే గ్రౌండ్స్ కు చేరుకున్నారు. అభిషేక్ మెరుపులు, ఇషాన్ విధ్వంసం, భారత్ ఫైర్ పవర్ తో పాక్ బౌలర్లకు పిచ్చెక్కించడం ఖాయమంటున్నారు అభిమానులు. అయితే కొలంబో పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో టీమిండియా వరుణ్ చక్రవర్తితో పాటు మరో స్పెషలిస్ట్ స్పిన్నర్ ను జట్టులోకి తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. క్రికెట్ లో క్లాసిక్ ఫైట్ గా చెప్పుకునే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. అంటే పాకిస్తాన్ భారతదేశాలే కాదు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూసే దాయాదుల పోరు మరి కాసేపట్లో అయితే జరగనుంది. కొలంబో వేదికగా జరగనున్న మ్యాచ్ కి ఎలాంటి ఆటంకం కలగకుండా పూర్తి మ్యాచ్ జరగాలని, భావోద్వేగాలను మిస్ కావద్దని కూడా క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే కిక్కిరిసి కనిపిస్తోంది. ఇరు జట్ల ఆటగాళ్లు కూడా ప్లే గ్రౌండ్స్ కు చేరుకున్నారు. అభిషేక్ మెరుపులు, ఇషాన్ విధ్వంసం, భారత్ ఫైర్ పవర్ తో పాక్ బౌలర్లకు పిచ్చెక్కించడం ఖాయమంటున్నారు అభిమానులు. కొలంబో పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో టీమిండియా వరుణ్ చక్రవర్తితో పాటు మరో స్పెషలిస్ట్ స్పిన్నర్ ను జట్టులోకి తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ మహేష్, ఇటు మరి కాసేపట్లో అయితే ఇండియా పాక్ T20 మ్యాచ్ అయితే జరగనుందో, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇప్పటికే అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రీలంక నుంచి కొలంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ కి సంబంధించి ఇప్పటికే అటు ఇరు జట్లు కూడా స్టేడియం కు చేరుకున్నాయి. అటు పెద్ద ఎత్తున క్రీడాభిమానులు అటు కూడా స్టేడియం వద్దకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఇండియా మ్యాచ్ ఎక్కడ జరిగినా కానీ అటు భారత క్రీడాభిమానులు అక్కడ ఖచ్చితంగా వెళ్ళి ఇటు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు కూడా అదే కనిపిస్తా ఉంది. కొలంబో వేదిక కూడా జరుగుతున్న ఈ మ్యాచ్ కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అభిమానులు ఇప్పటికే స్టేడియం వైపు చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. స్టేడియం కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మ్యాచ్ కి సంబంధించి ఇటు వర్షం కొంత ముప్పుగా ఉన్న భావించినా కానీ ఇప్పటి వరకు అయితే కొంత వరుణుడు కొంత ఉపశమనం కలిగించినట్టు కనిపిస్తా ఉంది. కాకపోతే వాతావరణ శాఖ కూడా ఇప్పటి వరకు అయితే వర్షం సంబంధించిన హెచ్చరికలు కొంత ఎలాంటి జారీ చేయకపోవడంతో కొంత అభిమానులకు ఇది కొంత కలిసి వచ్చే అంశం అని చెప్పాలి. ఇక మ్యాచ్ ని కూడా పూర్తి స్థాయిలో వీక్షించేందుకు కూడా అటు తాము ఎంజాయ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే అభిమానులు ఈ మ్యాచ్ కి సంబంధించి ఎంతో ఆసక్తిగా ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఇటు T20 మ్యాచ్లు సంబంధించి చూస్తే ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన 8 మ్యాచ్ల్లో కూడా ఇటు భారత్ ఫైట్ అని చెప్పాలి. 7 మ్యాచ్ల్లో భారత్ గెలిచింది, ఒక మ్యాచ్ పాకిస్తాన్ గెలిచింది. ఇక ఏ మ్యాచ్ జరిగినా ఇండియా పాకిస్తాన్ జరిగిన మ్యాచ్ తో అటు భారత్ ఫైట్ ఉంటుందని చెప్పి కూడా అటు క్రీడా విశ్లేషకుడు భావించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అనేక రకాలుగా కూడా ఇటు భారత క్రీడాకారులు కూడా అది నిరూపించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే చూడొచ్చు ఇటు పెద్ద ఎత్తున కూడా ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ కి సంబంధించి అటు ఇటు ఆదివారం కావడం కావచ్చు, మరోవైపు మహాశివరాత్రి పర్వదినం కావడంతో పెద్ద ఎత్తున కూడా ఈ రోజు టీవీలు కావచ్చు అతుకుపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎప్పుడెప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుందని కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న టీమిండియా ఈ రోజు జరిగే మ్యాచ్ కి సంబంధించి అత్యద్భుత ప్రతిభ కనబరుతుందని కూడా ప్రతి ఒక్కరు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే అభిషేక్ శర్మ కూడా ఈ రోజు మ్యాచ్ లో జాయిన్ అవుతుండడంతో ప్రతి ఒక్క క్రీడాభిమాని కూడా ఎంతో
ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు ఖచ్చితంగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ప్రతి ఒక్క బ్యాటర్లు కావచ్చు, బౌలర్లు కావచ్చు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తారని కూడా ఇప్పటికీ క్రీడా విశ్లేషకులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఈ రోజు ఆ కొలంబో స్టేడియం చూసినట్టయితే ఇక ఈ స్టేడియం సంబంధించి కొంత పిల్లుకు అనుకూలించే పరిస్థితి ఉందని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి ఇటు వరుణ్ చక్రవర్తి కావచ్చు, మరోవైపు కుల్దీప్ మరొక స్పిన్నర్ కూడా మరికాసేపులో తెలియనుంది. అది స్పిన్నర్ అనేది కీలకం కానున్నారని కూడా చెప్పవచ్చు. ఇక ఈశాన్ కిషన్ కూడా ఇటు బ్యాటింగ్ పరంగా అద్భుతంగా రాణిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత మ్యాచ్ లో ఇటు అద్భుతమైన ప్రదర్శన చేసిన ఈశాన్ కిషన్ ఈ రోజు జరిగే పాకిస్తాన్ మ్యాచ్ అంటే మహేష్ ప్రెసెంట్ ఇప్పుడు కొలంబోలో పరిస్థితి ఎలా ఉంది? అంటే స్కై క్లియర్ గానే ఉందా, లేకపోతే మళ్ళీ వర్షం ఏమన్నా వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఇప్పటి వరకు అయితే కొలంబోలో వాతావరణ శాఖ హెచ్చరికలు మాత్రం కొంత అటు వర్షానికి సంబంధించి కొంత ముప్పు తప్పినట్లే చెప్పవచ్చు. నిన్నటి నుంచి మాత్రం కొంత అటు వర్షం వాతావరణ శాఖ కూడా అక్కడ వర్షం ఉంటుందని కూడా కొంత హెచ్చరికలు జారీ చేసింది. కానీ ఈ రోజు సాయంత్రం వరకు ఇప్పటి వరకు చూస్తే కొంత వర్షం ముప్పు అయితే కనిపించట్లేదు. దీంతో క్రీడాభిమానులు కూడా కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కి సంబంధించి ఇటు ఫుల్ మ్యాచ్ చూడాలని కూడా ఇటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఒకవేళ వర్షము వస్తే తాము కొంత అటు అప్సెట్ ఫీల్ అయ్యే అవకాశము ఉంటుందని కూడా ఇప్పటికే అటు అభిమానులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఇప్పటి వరకు అయితే అక్కడ వాతావరణం అయితే వర్షానికి సంబంధించి ఎలాంటి ముప్పు అయితే లేదని చెప్పవచ్చు. ఇక ఒకవేళ వర్షము పడి అటు మ్యాచ్ కనుక అటు ఇబ్బంది కానీ రద్దు కానీ చేస్తే ఇరు జట్లకు కూడా చెరొక పాయింట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఈ రోజు మరి కాసేపట్లో 7 గంటలకు జరిగే ఈ మ్యాచ్ సంబంధించి ఇప్పటికే స్టేడియం ఇక్కిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కొలంబో వీధులన్నీ కూడా ఇటు భారత అభిమానులతో కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ మ్యాచ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందని కూడా అటు అభిమానులుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆల్ రైట్ మహేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.